హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ కారం పొడి అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా అయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కాకరకాయలు అయితే తీసుకున్నాను. అవి అయితే కట్ చేసుకొని నేనైతే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుని శుభ్రంగా అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేసాక ఆయిల్ అయితే హీట్ అయ్యాక వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకోవాలి. అందులోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసాక అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేయించుకున్నాక ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసాక కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. అవి కూడా బాగా వేగాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాక అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను. చింతపండు కూడా వేసాక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇవైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసాను. ఇప్పుడైతే మరలా అదే కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవైతే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక అందులోని వేయించుకోవాలి. కలర్ అయితే చేంజ్ అవ్వాలి. కాకరకాయ కర్రీ అయితే చాలామంది ఇష్టపడరు కదండి. ఇలాగైతే పొడి అయితే చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చేదన్నది అస్సలు రాదు. మనం ఇప్పుడైతే ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతాము. చేదు అనేది పోతుందండి. చేదు అనేది ఉండదు. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు అవైతే మరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇంకా మిగతా ముక్కలను కూడా వేయించుకుంటున్నాను. అవి కూడా వేగాక చల్లారనిచ్చి పొడి అయితే చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడైతే ముందుగా వేరుశనగ గుళ్ళు అయితే పొడి చేసుకుని అందులోనే కాకరకాయ ముక్కలను కూడా వేసాక తగినంత సాల్ట్ అయితే వేసుకుని పొడి అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయ కారం పొడి అయితే రెడీ.